గ్యాస్ లేని కంటాలు కట్లు ఏరుకోవాల్సినట్టుంది. ఈ ప్రస్తుతానికంటే ఇప్పుడు వంట చేయాలి కాబట్టి అందుకని ఒక 4 మంటలు తెచ్చాను. తర్వాత పోయి ఉన్నాయి కట్ల ఉన్నాయి ఆనక పోదామా? ఆనే పోదాం. వంట చేసుకొని అప్పుడు పోదాం. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి భోజనం కావాలి కాబట్టి అందుకని 4 కూరలు వేసిన దెబ్బ వండు వేసుకున్నాం, అయిపోతుంది. కట్లు అయితే తెచ్చేసాను. అవి కట్లు కుందుకునే బాధ్యత నీది, వంటలు వండుకునే బాధ్యత నీది. అందుకని అవి ఉన్నాయి రెడీగాను. కుండేసి వెళ్ళి కుందేస్తా. కట్లు తెచ్చినప్పుడు కట్లు కూడా కుందాలి. కట్లు తెచ్చినప్పుడు కుందాలా? ఆడ అడవిలో తిరిగి 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 ఇప్పుడు వస్తుంటే కుందాల కరతం ముళ్ళు ఇలా కుందుకొని వంట చేసుకునే వాళ్ళు అనమాట. అప్పుడు పాత రోజుల్లో ఈ విధంగా కట్లు గ్యాస్ లేని, ఇప్పుడు గ్యాస్ లేకపోయినా ఇప్పుడు కట్లు ఏరుకొచ్చుకున్నాం. ఊరిళ్ళు ఉన్నప్పుడు ఇట్లా కుందుకొని వండుకుంటుండేది. ఊరిళ్ళు ఉన్నప్పుడు ఈ విధంగా తెచ్చుకునేది. అప్పుడు మోపులు పెద్ద మోపులు తెచ్చుకునేది. అప్పుడు పాత కాలంలో పెద్దోళ్ళ కాలంలో ఆ విధంగా కట్లు తెచ్చుకొని కంప తెచ్చుకొని కుండుకొని అప్పుడు కూళ్ళు కూరలు వండుకొని తినేదనమాట అప్పుడు ఆ జనాలలో. అందుకని ఈరోజు పాత మోడల్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే పాత మోడల్ గ్యాస్ వల్ల వచ్చిందనమాట. గ్యాస్ చేసిన పని. వర్షాకాలం వస్తుందంటే మోపులు వక్కుంది జాగ్రత్తగా చేసి, అంటే అటకలు కట్టి అటకల మీద పెట్టుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడు గ్యాస్ వచ్చిన వల్ల ఈ కట్లు అనేది మొదలు చేశారనమాట. చాలా కట్లు పొయ్యి మీద వండాలంటే ఇప్పుడు చాలా కష్టంగా ఉందన్నమాట. నువ్వు తెచ్చిన కట్లు ఇవి అయితే అయినాయి అనమాట. అయినాయి పొయ్యి దగ్గర చేస్తా. పొయ్యి కాడ అయితే 2 కట్లు ఉన్నాయి. ఐదుకు తోడు ఈ కట్లు అనమాట. వంట అంటుంటే ఏం తెచ్చావు ఇంత కూర? ఇదిగో చిల్లర కట్టుపండు తెచ్చాను. చిల్లర కట్టుపండులా? టమాటాలు, చిరురాకు, ఎర్రగడ్డలు ఎత్తుకొచ్చా. నువ్వు వచ్చేస్తే ఆకులు చేద్దాం. తినబిన్న శాతం చేపలో వచ్చేసుకున్నాం. ఇప్పుడు ప్లాస్టిక్ షాట్లు వచ్చినప్పుడు వినాలా, అవి ఎదురు పొలాల షాట్లు ఉంటుంది. కావాలా చేత కాడ అన్నీ మారిపోతాయి. గబగబాలు వచ్చేస్తే మళ్ళీ నువ్వు వచ్చి ఇదేమాకుది? సిర్రాకు కాదు ఇది, అటికి మామిడాకు. అటికి మామిడాకు, నాసరజంజాకు అంటారు. వేసాలి దింగడా? ఎర్రదైతే తెల్లదైతే వేసుకోవచ్చు. తెల్లదైతే వేసుకోవచ్చు. సరే ప్రస్తుతానికి వలిచేస్తాం. ఇదేం చెప్పా, గంగవల్లి ఆకు. మట్టి పాత్రలో ఆకుకూర చేయాలన్నమాట ఈరోజు. మట్టి పాత్రలో ఆకుకూర మళ్ళీ రుసుగా ఉంటుంది. అది కూడా కట్లు పొయ్యి మీద దీంట్లో వేసేస్తున్నా షాట్లు వేసి వినబిన్న గబగబాలు వచ్చేసేయాలి. మా పనులు చూడండి, గ్యాస్ లేని వల్ల తంటాలో ఎండలో చేరి ఈ పండ్ల నేను ఎండలకాలం ఆకుకూర తింటే ఫలం అన్నమాట వంటికి. నాకైతే వలిసేసాను. ఇప్పుడైతే గుంజుకు రావాలి. కల్లుప్పు వేసుకొని నీట్గా గుంజుకోవాలి ఆకుకూర.
2-3 సార్లు అయితే బాగా గుంజుకోవాలి ఆకు. పొయ్యి అయితే మండింది, పాత్ర అయితే పెట్టేసి ఇక పొయ్యి కూడా అరుస్తుంది. పెసరపప్పు అయితే పాత్రలో అయితే పోసుకుంటున్నాను. పెసరపప్పు దోరగా వేయించుకుంటున్నా. ఎండలో వంట ఏగిపోయిందా? ఏగిపోతే ఇక దించేసి అయితే పెసరపప్పు అయితే ఏగిపోయింది. కడిగి నానబెట్టుకుంటా కొంచెంసేపు. పప్పు అయితే బాగా నానిపోయింది, బాగా ఉబ్బింది. పప్పు కూడా బాగా నానిపోయింది. ఎర్రగడ్డ పులుకులు వేసేసుకుంటున్నాను, ఎండుమిరపకాయలు. ఎర్రగడ్డలో ఎండుమిరపకాయలు వేసేసుకున్నాను. ఇప్పుడు ఆకు అయితే గుంజుకొని పాత్రలో అయితే వేసేసుకుంటున్నా. పొయ్యిలేని చూదేదే. పొయ్యి అయితే ఇంకా బాగా మండాల. ఇంకా బాగా రాసుకోవాలి పొయ్యి అయితేనా. బాగా పొంగొచ్చేసినట్టుందా. పసుపు తగినంత, కల్లుప్పు తగినంత. తెల్లగా మినమినమిన అంటుంది. ఏమి ఇంకా ఉడకలా? పొయ్యి కాడే కూర్చొని ఉండవా? ఉడకతా ఉందా? ఉడికిపో వచ్చిందా? అది ఏం పురుగో కానీ కర్ర పొలలతోనే గుడి చేసేస్తుంది, సాలేసేసుకుంది. పప్పు అయితే ఉడికిపోయిందా? ఎనిచ్చేసి దబర్లు అటు ఇటు కొట్టడం, అదే అటు ఇటు తిప్పటం, అంచులకు తగిలిదంటే ఊరికనే పగిలిపోద్ది అది. అవును, మర్చిపోయి మామూలుగా కొట్టామనుకో అడుగు దబర కదా, కిందకి పైకి అటు గుద్దామనుకో పగిలిపోతుంది. అది మట్టి పాత్ర కదా అదే. నైస్గా రుబ్బుకోవాలా. మట్టి పాత్రలో జాగ్రత్తగా చేయాలి. సిరియాకు మట్టి పాత్రలో చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది. ఆ రుచి వేరన్నమాట. ఏందేమో గింట్లో పెట్టుకోండవా? నిమ్మరసం. ఇప్పుడు ఆకులు అయితే పోసేస్తున్నా. ఏం తిరగమాత లేకోకుండా పొయ్యి మీద పెట్టేసావా? తిరగమాత లేకుండా చిర్రాకు పప్పు ఈరోజు ఇలాగ వేసుకొని తినేసేయాలన్నమాట. అప్పుడు పాత దినాలలో ఇలాగ నూనె లేకుండా వేసుకొని తినేవాళ్ళు అనమాట. వాళ్ళు అందుకని అంత బటువుగా దిట్టంగా ఉంటుండింది అప్పుడు. ప్రతి దాంట్లో ఆయిల్ వేసుకొని తింటుంటే మనం, అందుకని ఈక్నెస్గా అయిపోతున్నాం అనమాట. ఇలాగ అప్పుడప్పుడు చేసుకొని తినాలి. కూర అయితే రెడీ అయిపోయింది. చిర్రాకు పప్పు నూనె లేకుండా అయితే చేసుకున్నాం ఈరోజు. ఇదండి ఈరోజు వీడియో. రేపు మంచి వంటతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బాయ్.